బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షిస్తున్నాం. ఆబాలగోపాలం ఆధ్యాత్మిక భావనతో వీక్షించేటటువంటి నిత్యోత్సవం వైభవోత్సవ మంటపం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించబడేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆనందపరచులవుతారు. స్వామివారు తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాహనములను అధివసించి అలా దర్శించాలనుకున్న భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ నిర్వహించబడేటటువంటి నిత్యోత్సవం. పరమాణువు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తును కూడా తన భుజస్కంధాలపై నెడుకొని కాపాడేటటువంటి భగవంతుడు కొన్ని వాహనాలను తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. అందులో గరుడ వాహనం చాలా విశేషమైనటువంటిదిగా, గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని దర్శించడం చాలా గొప్పగా చెబుతారు. బ్రహ్మోత్సవాలలో అసలు ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం రావడంలో ఆంతర్యం పౌరాణిక నేపథ్యాన్ని చూస్తే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. లక్షలాది మంది వచ్చి స్వామిని దర్శిస్తూ ఉంటారు. ఏ ఒక్క భక్తునికైనా ఆ రోజు దర్శనం భాగ్యం కలగలేదో అని స్వామి భావించి సాక్షాత్తు బ్రహ్మను ఆదేశించాడట. ప్రతినిత్యము కూడా ఈ విధమైన ఉత్సవం జరపమని. అలా జరిగేటటువంటి బ్రహ్మ అదృశ్య రూపంలోనే నిర్వహించేటటువంటి ఉత్సవం కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అనేటటువంటి పేరు. ప్రతినిత్యము కొంతమంది భక్తులు దర్శిస్తారు. మరి అందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉంటారు. గరుడ వాహనం మీద స్వామి నీరాజనం అందుకున్న వైభవం వీక్షించే భక్తులకు ఆనందదాయకమైనటువంటి వైశిష్యం. గరుత్మంతుడి గురించి మనం మాట్లాడాలంటే గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విశ్వత సుపర్ణ పన్నకాసన అని అమర్ని ఘంటువు చెబుతూ ఉన్నది. మరి గరుడ దండకంలో జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంబోడి ధారా కణాకల్ప కల్పాన వాతుల కల్పాదయానల్ప వీరాయుధోద్య చమత్కారా అని గరుడిని వేగం ఎంత గొప్పగా ఉంటుందో అంత చక్కగా ఈ గరుడ దండకాన్ని అనుసంధానం చేశారు. అదేవిధంగా వైగాన సాగమం ప్రకారం జరిగే కళ్యాణోత్సవంలో కూడా స్వర్ణ గరుడ వాహనారూఢాయ అని అంటారు అర్చక స్వాములు. గరుత్మంతుడికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే మాతృభక్తి కలిగినటువంటి వాడు కాబట్టి. తల్లి దాస్యాన్ని పోగొట్టాడు. దేవుడి అయినటువంటి సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భక్తిభావన కలిగిన వాడు, మాతృ దీవెనలు అందుకున్నవాడు కాబట్టి ఇక్కడ కూడా తల్లులు తమ పిల్లలకు ఆ గరుడ వాహనం మీద ఉన్న స్వామిని చూపిస్తూ ఆ వైభవాన్ని చెబుతున్నారంటే ఇది బాల్యప్రాయం నుండి భగవంతుడి యందు భక్తిభావన కలగటం చెప్పుకోదగినటువంటి విశేషం. వినతాసుతుడిగా పిలువబడతాడు. తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టాడు. ఇక్కడ తల్లి దీవెన ప్రధానం. ఇప్పుడు చూచే హనుమంతుడు కూడా అంజనాసుతుడు, మహానుభావుడు ఆంజనేయుడు. హనుమద్వాహనంపై వెంచేసి స్వామి అందుకుంటున్నాడు నీరాజనం. త్యాగరాజస్వామి వారు నిధి కావాలా, రాముని సన్నిధి కావాలా అడిగితే రాముని సన్నిధి కోరారు. అదేవిధంగా వారు చక్కటి సంకీర్తనలో పవమానసుతుడి పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళమన్నారు. అదే అన్నమాచార్యుల వారైతే పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అంటాడు. దాస్యభక్తికి నిదర్శనమై విరాజిల్లుతున్నటువంటి హనుమద్వాహనం మీద స్వామివారు వెంకట రాఘవుడుగా దర్శనమిచ్చాడు. ఒకసారి మనం త్రేతాయుగాన్ని చూచినట్లు అనిపిస్తూ ఉంటుంది. త్రేతాయుగములో హనుమంతుడు రామకార్య దురంధరుడై విరాజిల్లాడు. నాటికి నేటికి ఏనాటికి హనుమంతుడు రామభక్తుడే. రామనామాన్ని మదిలో నింపుకుని నిరంతరము కూడా ఆనందపడుతూ ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమతరాక్షసాంతకం అన్నట్లుగా రామనామం వినిపించిన చోటల్లా హనుమంతుడు ఆనందపడుతుడే అదృశ్య రూపంలో ఉంటాడు. అటువంటి హనుమద్వాహనం ఈయనకు కూడా తల్లి యొక్క దీవెన మాతృభక్తి ఎంతో ఉన్నది కాబట్టి అంజనాసుతుడు అని పిలిచారు ఈయన్ని. తర్వాత మరొక వాహనంగా సాక్షాత్తు ఆదిశేషుడు వైకుంఠములో శేషపాన్పై, త్రేతాయుగములో రామానుజుడు హే రామానుజా
అని సంబోధిస్తారు. ఏమిటి రామానుజ అనే పదానికి అర్థం? రామస్య అనుజుడు, రాముని తోడుగా పుట్టినటువంటి తోబుట్టువైనటువంటి లక్ష్మణస్వామిని వర్ణిస్తారు ఇక్కడ. ఎందుకంటే లక్ష్మణస్వామి చాలా విశేషమైనటువంటి వాడు. రామన్ దశరథం విద్య మాం విద్య జనకాత్మజ అనే తల్లి మాట కట్టుబడినటువంటి వాడు. ఇక్కడ కూడా మాతృవాత్సల్యం. ఈరోజు మనం గమనిస్తే 3 వాహనాల్లో తల్లి యొక్క ప్రాధాన్యత కనపడుతుంది. రామచంద్రుడితో పాటు వనవాసానికి వెళ్ళమని తల్లి చెప్పింది కనుక కదిలి వెళ్ళాడు. అదే ద్వాపరయుగములో కృష్ణ పరమాత్మ అగ్రజుడై బలరాముడుగా విరాజిల్లాడు. కలియుగములో శ్రీశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అనే సప్తాచలాల్లో మొదటి పేరుతో ఉన్నాడు. అలా శేషవాహనం మీద స్వామి దర్శనమిస్తే మరి 3 వాహనాలకి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూడింటిని సమ్మిళితం చేసి ఆర్జిత బ్రహ్మోత్సవం అని మనం అనుకుంటున్నాం. అమ్మవార్లు కూడా అడుగుతారు స్వామివారిని, మీరు వాహనముల మీద అధివసించి ఆరతి అందుకుంటే మరి మేము కూడా అలా అనుకుంటాం కదా అనగానే స్వామివారు ఉభయ దేవేరుల మధ్యకు వెంచేసి 2 రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకటరమణుడు అందుకుంటున్నాడు నీరాజనం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళమని నీరాజనాన్ని వీక్షిద్దాం.